కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే ముఖ్య ఉద్దేశం అన్ని కులాలకు జనాభాపరంగా రిజర్వేషన్ కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సర్వే జరగడం వలన బీపీఎల్ బిలో పవర్ లైన్ మరియు అన్ని కులాల పరంగా జనాభాను బట్టి రానున్న రోజుల్లో రాజకీయ ఆర్థిక సామాజిక పరంగా స్థానాలు కల్పించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సర్వేకు తెలంగాణలోని ప్రజలందరూ సహకరించి వారి యొక్క సామాజిక ఆర్థిక కుటుంబ వివరాలను అందించి ఈ సర్వేను విజయవంతం చేసి రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అభివృద్ధి కార్యక్రమాలకు పాటుపడగలరని కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్ కోరారు. పేరేం పేరమ్మా? వర్ష పేరు ఎదుకోదు. ఓకే, కట్టుకోవడానికి స్థలం ఉన్నది ఉందమ్మా? ఓకే, స్థలం ఎక్కడ ఉన్నది? ఇక్కడే. ఏంటి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమవుతున్నారు? ఎక్కువ శాతం ఏమంటున్నారంటే ఇల్లు ఏమైనా వస్తున్నాయా, ఇచ్చిన పెడుతున్నారా, రేషన్ కార్డు మంచిగా అయితే ఇంకేమి ఉండదు. డీటెయిల్స్ మంచిగా సహకరిస్తున్నారు, అన్ని డీటెయిల్స్ అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి మీకు? ఇంకా ఇప్పుడు మీరు తిరిగిన 50 ఏళ్ళు 100 నెలలు ఉన్నాయి కదా, ఈ 100 నెలల సాఫీగా నడుస్తుందా? సాఫీ అట్లాంటిది ఏం ప్రాబ్లం, ఇబ్బంది ఏం ఇక్కడ లేదు. ఏమి ఇబ్బంది లేదు. ఏ ఇంట్లో ఏం చెప్పని వాడటం అట్లాంటిది ఏది లేదు, అట్లాంటిది ఏం లేదు, సాఫీగా సాఫీనే జరుగుతుంది. అమ్మ నీకేందమ్మా? జాని భాష పెళ్ళిందమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? జావేదా? సత్య. ఎండి సత్య. ఎందుకు ఎందుకు రాస్తారు ఏంది ఏమన్నా మీకు తెలుసా? మీరు ఎందుకు రాస్తారు, ఎందుకు ఏంది అని గుర్తుంటున్నారా? పెళ్ళయిందమ్మా ఆయనకు కోడలు కూర్చోమ్మా. ఆధార్ కార్డు కూర్చొని మాట్లాడి చెప్పాలి కాదమ్మా, ఇప్పుడు ఈ సార్లు వచ్చారు, ఈ సార్లని ఎందుకు వచ్చారు, ఏంటి ఏం చెప్తున్నారు, ఎట్లా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. అయితే వాళ్ళకి వచ్చిందాక మరి రేషన్ కార్డులో కోడి తీసుకురేంది? అంటే కోడ్లేదు సార్, అన్ని కోడ్లే. ఎవరికి అర్థం కావట్లేదు అంటే అడగట్లేరంటే ఇప్పుడు ఒకవేళ రైతు బంధు పడుతుంది కదా సార్, రైతు బంధు ఏడబోతుందో మన పింఛన్లు ఏడబోతాయి రాపించుకోకుండానే వాళ్ళ భయం ఆయనకు ఉంది, రాపించుకుంటారు. ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఆ ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తు పెట్టుకున్న వారి యొక్క వివరాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ డిజిటలైజేషన్ సంబంధించిన వివరాలను పంచాయత్ సెక్రటరీకి అప్పగించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ ప్రతి ఒక్కరు వారి యొక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క సామాజిక ఆర్థిక వివరాలను డిజిటలైజేషన్లో నమోదు చేయడం జరుగుతుంది. దాని తేదీ ఈ నెల 31 వరకు ఉంది. ప్రతి ఒక్కరు పంచాయత్ సెక్రటరీ సహకరించి వారి యొక్క వివరాలను పొందుపరచుకోగలని కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలపైన అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వాటికి మొదటి విడతలో ఇండ్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఉంది కనుక తొందరగా వారికి సహకరించి వారి యొక్క వివరాలను తొందరగా నమోదు చేసుకోగలని కోరుతున్నాము.